అణగారిన వర్గాల వారికి సంక్షేమ పథకాలు, రాజకీయ పదవుల్లో అత్యున్నత స్థానాలను కల్పించిన సీఎం జగన్ కు రుణపడి ఉంటామన్నారు దళిత సంఘాల నాయకులు. నంద్యాలలో దళిత గిరిజన ప్రజా సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, మేధావుల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా ఈ నెల 19న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ శుభ పరిణామమన్నారు. సుమారు 400 కోట్లతో విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి భారీగా తరలి రావాలని దళిత గిరిజన ప్రజలకు పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సిద్ధికి ఎన్నో వినూత్నమైనటువంటి సంస్కరణలు, విద్య అయితేనేమి, వైద్య అయితేనేమి, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో అయితేనేమి, బడుగు బలహీన వర్గాలకి ఆర్థిక సంపత్తిని, ఆర్థిక పరిపుష్టతను కల్పించినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పక తప్పదు. ఈ యొక్క సముష్టి కృషితో జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నటువంటి బలోపేతమైన సంఘటిత శక్తి భవిష్యత్తులో కూడా ఇస్తూ ఆయన యొక్క ప్రభుత్వాన్ని మరొకసారి సుభిక్ష పాలన చేయడానికి మా వంతు కృషిని ఎంతైనా చేస్తామని యొక్క సభాముఖంగా చెప్తున్నాము. జగనన్న మాత్రం నవరత్నాలు అయితేనేమి, పింఛన్ పథకం అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, వికలాంగులను వారు ఆదుకొని ఈ మధ్యకాలంలో ఒక జీవో కూడా జగనన్న ఇచ్చాడు. 5% వికలాంగులకు రిజర్వేషన్ చేస్తూ వారికి ఇంట్లో ఇంటి స్థలాలు అంటే ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వికలాంగులకు భూములు కూడా ఇవ్వాలని జగనన్న పెట్టాడు. మా జీవితకాలం మేము జగనన్నకు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. అయితే సామాజిక సేవా కార్యక్రమాలు అసమానతలు తొలగించి బడుగు జాతి ప్రజలను ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన ఉంచాలనే నిరంతరం ఆయన కలలు కంటున్నాడు.